ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. ప్రేయర్ చేసుకుందామా? అందరూ మోకరించి కమ్ డౌన్ యువర్ నీస్. అందరూ పైకి మోకరించండి. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన పరలోకమందున్న దేవా, మరొక VBSలో 4వ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకే వందనాలు. ప్రభా, ఈ దినం 4th డే ప్రభా, క్లోజింగ్ లెసన్. దేవా, బిడ్డలు విననయింటుండగా దేవా మీరు మాట్లాడండి. బిడ్డల హృదయాలలో కార్యము జరిగించండి. మీ ఆత్మను కుమ్మరించండి. మీ కార్యమును నెరవేర్చండి. దేవా, ఈ చివరి దినాలలో బిడ్డలు తమ హృదయాన్ని మీకు అర్పించుకొని మీ కొరకు జీవించి బిడ్డలుగా చేయండి. సమయాన్ని దీవెనకరంగా చేయమని మమ్మల్ని మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సో రెగ్యులర్గా మీరు ఇవాళ 4th డే కదా, మీరు ఏ స్టోరీ వింటున్నారు? అడ్వెంచర్ ఇన్ బ్రెజిల్. సో బ్రెజిల్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నారు. బ్రెజిల్ ఏ కాంటినెంట్లో ఉంటుంది? సౌత్ అమెరికాలో. ఎస్. సో బ్రెజిల్లో మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి? పోర్చుగీస్. సో బ్రెజిల్లో మీరు వింటున్న స్టోరీ లాస్ట్ 3 days నుంచి వింటున్నారు కదా. సో ఇదంతా, ఈ స్టోరీ అంతా ఒక బాబు రాజర్ అని, ఆ బాబు గురించి ఈ స్టోరీ అంతా మీరు వింటున్నారు. సో ఎవరైనా మిస్ అయ్యారు అనుకోండి, మీకు స్టోరీ అర్థం అవ్వదు. సో అందుకని ఈ రెగ్యులర్ సిరీస్ అనేది పెట్టడం జరిగింది. సో యూ హ్యావ్ టు కమ్ ఎవ్రీ డే సో దట్ యూ విల్ నాట్ మిస్ ఎనీ లెసన్. సో ఇవాళ నిన్న మీరు విన్న స్టోరీలో రాజర్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చర్చ్కి వస్తారు. అక్కడి వరకు విన్నారా? చర్చ్కి వస్తారు కదా. చర్చ్లో ఏం జరిగింది అన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. ఎస్. సో ఇక్కడ రాజర్ చూడండి, ఇక్కడ రాజర్ చర్చ్కి వచ్చాడు. సో చర్చ్ స్టార్ట్ అవ్వక ముందు అక్కడ ఒక బాబు ఉంటాడు. ఆయన పేరు I'll tell the name, but ఆయన చూస్తాడు. ఆ బాబుని చూసినప్పుడు చాలా ఫెయిర్గా, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. ప్లస్ అదే కాకుండా ఈయన 11 years old కదా రాజర్. ఈయన కూడా, ఈ బాబు కూడా మేబీ 11 years old ఉంటాడు. సో నేను ఖచ్చితంగా ఆ బాబుతో మాట్లాడాలి, ఆయనతో ఖచ్చితంగా మాట్లాడాలనుకుని బాబు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అడుగుతాడు, వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడుగుతాడు. అంటే ఆయన ఏమంటాడంటే, అక్కడ కూర్చున్నాడు కదా, హీఈస్ అ బాయ్. సో హీఈస్ ఆస్కింగ్ వాట్ ఈస్ యువర్ నేమ్. అప్పుడు ఆయన అంటాడు, నా పేరు కార్ల్, CARL, మై నేమ్ ఈస్ కార్ల్ అంటాడు. సో ఈయన అంటాడు, నా పేరు రాజర్. వాళ్ళు ఇంట్రడక్షన్ చేసుకుంటాడు. తర్వాత అడుగుతాడు అనమాట, నువ్వు ఎక్కడ ఉంటావు? చర్చ్కి దగ్గరలోనే ఉంటావా అని అడుగుతాడు. అవును, చర్చ్కి దగ్గరలోనే ఉంటాను అని అడుగుతాడు. అడిగిన తర్వాత మీరు చర్చ్కి వెళ్తారని అడుగుతాడు. అంటే నేను ఏం మాట్లాడాడు. ఆయన 2 questions అడిగితే కూడా ఒకసారి తల ఇలా ఊపుతాడు, ఒకసారి ఇలా అంటాడు. కొంచెం రాజర్కి ఇన్కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఎందుకు ఏం క్వశ్చన్ అడిగినా ఈ బాబు ఇలా ఆన్సర్ ఇస్తాడేంటి అని. సరే పోనీ ఏ చర్చ్కి మీరు వెళ్ళరా అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, మేము ఏ చర్చ్కి వెళ్ళము అని అప్పుడు స్ట్రైట్గా ఆన్సర్ ఇస్తాడు. సో వీళ్ళిద్దరు ఇలాగ మాట్లాడుకునే టైంలో వాళ్ళ చర్చ్ గ్యాదరింగ్ అంతా కంప్లీట్ అయిపోద్ది. సో అందరూ వచ్చేస్తారు చర్చ్లో. ఇంకా చర్చ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. చర్చ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అప్పుడు ఆ చర్చ్లో ఉండే పాస్టర్ సైలస్, ఆ తర్వాత ఆయనతో పాటు అక్కడ చర్చ్లో క్వైర్ని లీడ్ చేసే లూకస్, ఆయన కూడా చర్చ్లో వస్తారు. వారితో పాటు ఈ రాజర్ వాళ్ళ ఫాదర్ ఎవరు? ఈజ్ ఎ మిషనరీ. సో రాజర్ వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి ఆయన కూడా అక్కడ చర్చ్కి వస్తాడు. రాజర్ వాళ్ళ ఫాదర్ హీస్ ప్లేయింగ్ పియానో. సో ఆయన పియానో వాయిస్తుంటాడు. లూకాస్ ఏమో మంచి సాంగ్ పాడుతూ ఉంటాడు. సో వాళ్ళు చర్చ్కి వస్తారు. చర్చ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక సాంగ్ పాడుతూ ఉంటాడు. ఎవరు పాడుతుంటారు? లూకాస్ ఒక సాంగ్ పాడుతూ ఉంటాడు. సో లూకాస్ పాడుతూ ఉన్నప్పుడు ఆ బాబు ఇద్దరు మాట్లాడుకుంటారు. రాజర్ తర్వాత కార్ల్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడు కార్ల్ అంటాడు, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, నేను మ్యూజిక్ని చాలా ఇష్టపడతాను అని చెప్తాడు. చెప్పినప్పుడు
రాజుకి చాలా ఇష్టం అనిపిస్తుంది. రాజుకి ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా కార్ల్ దేవుని వాక్యాన్ని వినాలి, దేవుణ్ణి అంగీకరించాలి అని ఆయనకి ఎంతో ఆశ ఉంటుంది. సో అప్పుడు కార్ల్ ఏమంటాడు, నేను మ్యూజిక్ వింటాను కానీ నేను బయట నుంచి వింటాను, చర్చ్లో విన్నాను అంటాడు. అప్పుడు మనసులో ఈయన ప్రార్థన చేస్తాడు, రాజర్ ప్రార్థన చేస్తాడు, ఏమని, దేవా కార్ల్కి మ్యూజిక్ చాలా ఇష్టం అని చెప్తున్నాడు కాబట్టి ఈ మ్యూజిక్ ద్వారా కార్ల్తో మీరు మాట్లాడండి, ఆయన హృదయాన్ని తెరవండి అని దేవునికి రాజర్ ప్రేయర్ చేస్తూ ఉంటాడు. ప్రేయర్ చేస్తున్నప్పుడు అప్పుడు కార్ల్ ఎప్పుడు ఆయన వైపే చూస్తూ ఉంటాడు. తర్వాత ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. మీరు అడుగుతాడనమాట, ఎవరు కార్ల్ అడుగుతాడు, నువ్వు స్కూల్కి వెళ్తావా అని అడుగుతాడు. అంటే అవును నేను వెళ్తాను కానీ నాకు స్కూల్ అంటే వెళ్ళడం ఇష్టం లేదు అంటాడు. సో వెళ్ళడం ఇష్టం లేదు అన్నప్పుడు కార్ల్ చాలా ఆశ్చర్యంగా చూస్తాడు, ఏంటి స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదంటాడని. అప్పుడు రాజర్ అంటాడు, మా బ్రెజిల్లో 4th స్టాండర్డ్ తర్వాత జనరల్గా ఎవరు స్కూల్కి వెళ్ళరు కానీ నేను మాత్రం స్కూల్కి వెళ్తాను అంటాడు. అది కూడా కొంచెం అయిష్టంగానే చెప్తాడనమాట. చెప్పినప్పుడు సరే కార్ల్ వింటాడు, చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు కార్ల్ అంటాడు, నాకు స్కూల్ అంటే చాలా ఇష్టం, నేను స్కూల్ వెళ్ళడం చదువుకోవడం చాలా ఇష్టం, నేను డాక్టర్ అవ్వాలని నాకు చాలా ఇష్టం, అలాగే మా ఫాదర్ ఏదైతే జర్మన్ యూనివర్సిటీలో చదువుకున్నాడో అక్కడే నేను కూడా చదువుకోవాలని నాకు చాలా ఇష్టం అని వారిద్దరూ మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఫస్ట్ సాంగ్ కూడా అయిపోతుంది, ఆ తర్వాత రెండవ సాంగ్ కూడా పాడుతూ ఉంటారు. పాడుతున్నప్పుడు ఆ సాంగ్ వీళ్ళ కాన్వర్జేషన్ నడుస్తూ ఉంటుంది అనమాట, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. 2 సాంగ్స్ అయిన తర్వాత అప్పుడు ఇంకా సైలస్ లేచి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటాడు అనమాట. సైలస్ దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు రాజర్ ప్రేయర్ చేస్తాడు. కార్ల్ గురించి ప్రేయర్ చేస్తూ ఉంటాడు, దేవా ఎట్లయినా ఈ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడాలి, నువ్వు కార్ల్తో మాట్లాడాలి, కార్ల్ హృదయాన్ని నువ్వు తెరవాలి అని ఆయన మనసులో ప్రార్థన చేస్తూ ఉంటాడు. చేస్తున్నప్పుడు కార్ల్ని గమనిస్తూ ఉంటాడు. కార్ల్ ఎట్లా వాక్యం వింటాడంటే ప్రతి చిన్న మాటని చాలా జాగ్రత్తగా వింటూ ఉంటాడు. ఏదైతే సైలస్ ఏదైతే వాక్యం చెప్తున్నాడో ఆ సైలస్ చెప్పే వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా చాలా జాగ్రత్తగా ఆయన వింటూ ఉన్నాడు. వింటూ చివరికి ఆయన ప్రసంగాన్ని ముగించేస్తాడు. ఆయన ప్రసంగంలో ఏమంటాడంటే సాల్వేషన్ అనేది యేసుక్రీస్తు ప్రభువారిని సంపూర్ణంగా అంగీకరించడం వల్లని మాత్రమే వస్తుందని చాలా ఖచ్చితంగా చెప్తాడు. చెప్పినప్పుడు కార్ల్ హృదయం చాలా నొచ్చుకుంటుంది అనమాట. ఆ మాట అన్నప్పుడు ఖచ్చితంగా నేను దేవుని అంగీకరించాలన్న మనసు తనలో వస్తుంది అనమాట. తర్వాత కార్ల్ తన ప్రసంగాన్ని ముగించి సైలస్ ఆయన ప్రసంగాన్ని ముగించిన తర్వాత వెంటనే ఇంకా లాస్ట్ ఆల్టర్ కాల్ కోసం ముందు ఒక సాంగ్ పాడతారు కదా, అప్పుడు లూకాస్ ఆ పాట పాడుతూ ఉంటాడు. ఆ పాట పాడుతున్నప్పుడు ఆయన చెప్తాడు అనమాట, సైలస్ ఎవరైతే దేవుణ్ణి అంగీకరించాలనుకుంటున్నారో వారు ముందుకు రావచ్చు, మేము వారి కొరకు ప్రేయర్ చేస్తాం, వారితో మాట్లాడతామని ఒక ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు అప్పుడు ఈ రాజర్ చూస్తూ ఉంటాడు, కార్ల వైపే చూస్తూ ఉంటాడు. కార్లు లేస్తాడేమో, ముందుకు వెళ్తాడేమో అని ఆయన ఎంతో ఆత్రంగా చూస్తూ ఉంటాడు. చూస్తున్నప్పుడు కార్లు మెల్లిగా లేచి నిలబడతాడు. నిలబడినప్పుడు రాజర్ ఆయన్ని చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటే అప్పుడు రాజర్ అడుగుతాడు, నేను కూడా నీతో పాటు రావచ్చా అని అడుగుతాడు. అంటే సరే రా అని చెప్పి ఇద్దరు కూడా ముందుకు ఆ స్టేజ్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు కార్ల్ కొంచెం దూరంలో నిలబడి అప్పుడు ఈయనెవరు ఈ పాస్టర్ సైలస్ ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడిన తర్వాత అప్పుడు ఆయనకి ప్రేయర్ చేస్తాడు. ప్రేయర్ చేసిన తర్వాత ఇంకా రాజుని అడుగుతాడు, కార్ల్ ఇక్కడ మా ఫాదర్ కూడా ఉన్నాడు, ఆయన ఒక మిషనరీ, నువ్వు ఆయన కలుస్తావా అని అడుగుతాడనమాట. సో ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు కదా, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సైలస్ ఏదైతే దేవుని వాక్యాన్ని చెప్తుంటాడో అప్పుడు ఆయన సంపూర్ణంగా ఆయనకి మారు మనసు అనేది వస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఇక్కడ
రాజర్ వాళ్ళ ఫాదర్ని కల్పిస్తూ ఉంటాడు ఆయన కార్ల్కి. ఈయన మా ఫాదరు, ఈయన మిషనరీ అని చెప్పి ఆయనకి చెప్తా ఉంటాడు. డాడీ ఇప్పుడే ఈయన దేవుని వాక్యాన్ని విన్నాడు, విని దేవుని అంగీకరించాడు, తన హృదయాన్ని దేవునికి ఆయన సమర్పించుకున్నాడని వాళ్ళ డాడీకి చెప్తుంటే రాజర్ వాళ్ళ డాడీకి ఎంతో సంతోషం అనిపిస్తుంది. సంతోషం అనిపించి ఆయనతో మాట్లాడి ఆయన కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత రాజర్ చూస్తాడు, గమనిస్తాడు, కార్లు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు రాజర్ వాళ్ళ ఫాదర్ అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, మనం క్రైస్తవులం అయిన తర్వాత సంతోషించాలి కదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగితే అప్పుడు కార్లు అంటాడు, నేను సంతోషంగానే ఉన్నాను, కానీ మా డాడీ, నేను క్రైస్తవుడే కానీ మా డాడీ క్రైస్తవుడు కాదు అంటాడు. అదేంటి అంటే, అవును మా డాడీ ఇష్టపడ్డాడు, ఒకవేళ మా డాడీ నన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో, నేను దేవుని అంగీకరించానని చెప్తే మా డాడీ యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని నాకు భయంగా ఉంది అని ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే అప్పుడు మిషనరీ ఏమంటాడు, రాజు వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, నువ్వేం ఏడవద్దు, నేను వచ్చి మాట్లాడవచ్చా మీ ఫాదర్తో అంటాడు. అంటే ఒకవేళ మా ఫాదర్ యాక్సెప్ట్ చేస్తే, మా ఫాదర్ని మీరు ఒప్పించగలిగితే మీరు వచ్చి మాట్లాడచ్చు అని అంటాడు. అప్పుడు కానీ మా ఫాదరు రాత్రి చాలా రాత్రి వస్తాడు, మేబీ 12 o'clock తర్వాత వస్తాడు. అలాగే ఎర్లీ మార్నింగ్ 6 o'clock బస్సుకి ఆయన వెళ్ళిపోతాడు, ఆయన ఉండడు అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు సరే మరి ఎట్లా, మరి మీ డాడీని కలవాలి కదా, మనం ప్రేయర్ చేద్దాం, మనం ఖచ్చితంగా ప్రేయర్ చేద్దామని రాజర్ కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా కార్లు వెళ్ళిపోతాడు ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత రాజర్ వాళ్ళ ఫాదర్ని అడుగుతాడు, డాడీ మరి ఈయన యాక్సెప్ట్ చేశాడు కదా, ఇంత మంచి వార్త, కానీ మరి వాళ్ళ డాడీ గురించి ఎట్లా, మనం వాళ్ళ డాడీతో మాట్లాడాలి కదా, వాళ్ళ డాడీ యాక్సెప్ట్ చేయకపోతే మరి నాకు కొంచెం కష్టమైంది కదా, ఈయనకి క్రైస్తవుడుగా బ్రతకటం అని వాళ్ళు చాలా వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, లేదు రాజర్ నువ్వేం బాధపడద్దు, మనం ఖచ్చితంగా భారంగా ప్రార్థన చేద్దాం, దేవుడు ఖచ్చితంగా ఏదైనా ఒక మార్గాన్ని తెరుస్తాడులే అని వాళ్ళు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ రాత్రి బైబిల్స్ వాళ్ళు చదువుకుంటారు. చదువుకున్న తర్వాత ప్రేయర్లో రాజర్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా ప్రేయర్ చేస్తారు, బాగా భారంగా ప్రేయర్ చేస్తారు. ఈయనకు రాజర్కి మాత్రం మనసులో చాలా బాధగా ఉంటుంది. ఒకవైపు ఏమో ఆయన అంగీకరించాలని ప్రార్థన చేశాడు, ఆయన అంగీకరించిన తర్వాత డాడీ యాక్సెప్ట్ చేస్తాడో లేదో అన్న భయము ఈయనకు వచ్చింది కాబట్టి రాజర్కి చాలా బాధగా ఉంటుంది. అప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, రాజర్ నువ్వేం బాధపడకు, మనం దేవునికి అప్పగించేస్తాం, మనం ప్రార్థన చేసాం కదా, దేవుడు ఖచ్చితంగా ఒక మార్గాన్ని తెలుస్తాడు, మనం వాళ్ళ డాడీతో కలవడానికి దేవుడు ఏదో ఒక మార్గాన్ని మనకు చూపిస్తాడు అని. సరే నువ్వు పడుకో, నువ్వేం బాధపడకు, ఈ దేవుడు మాత్రం ఖచ్చితంగా మనకు ఒక మార్గాన్ని బయలుపరుస్తాడని చెప్పి సరే రాత్రి నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్, ఎందుకంటే రాజర్కి చాలా ఆత్రంగా ఉంటాడు, ఎట్లాగైనా కార్లు వాళ్ళ డాడీతో మాట్లాడాలి అని చెప్పి ఆయనకు చాలా మనసులో ఆత్రంగా ఉంటుంది. సో పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 6 o'clock లెగిస్తాడు. లెగిసిన తర్వాత ఆయన బయట చూస్తే ఆయనకి ఒక రకమైన శబ్దం వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, హెవీ రెయిన్ వస్తుంది అనమాట, చాలా పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడు ఈయన ఆత్రంగా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీని ఎదురుగా ఉంటే లేపుతూ ఉంటాడు, డాడీ లే, బయట చాలా పెద్ద వర్షం వస్తుంది, వర్షంలో రోడ్లన్నీ బురదగా ఉంటాయి, బస్సులు నడవు, ఖచ్చితంగా కార్లు వాళ్ళ డాడీ బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఆయన ఇంట్లోనే ఉంటాడు, డాడీ నువ్వు లే అని చెప్పి వాళ్ళ డాడీని లేపుతాడనమాట. లేపినప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, చూసావా దేవుడు మన ప్రార్థన ఆలకించాడు, మనకు ఒక మార్గాన్ని ఆయన తీసుకొచ్చాడని చెప్పి అప్పుడు ఏం చేస్తారు, రాజర్ తర్వాత వాళ్ళ డాడీ ఇద్దరు కూడా కార్లు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కార్లు వాళ్ళ డాడీ ఆయన యాక్సెప్ట్ చేస్తాడనమాట. ఆయనని పిలుస్తాడు, మామూలుగా ఇన్వైట్ చేసినప్పుడు నార్మల్గానే ఉంటాడు. ఆయన వాళ్ళ ఇంటికి రాగానే ఈ కార్లు వాళ్ళ డాడీ ఏమంటాడంటే, రండి మాకు తెలుసు మా అబ్బాయి రాత్రి జరిగిన విషయం అంతా నాతో చెప్పాడు, ఆయన దేవుని అంగీకరించాడన్న విషయాన్ని కూడా మాకు చెప్పాడు, సో నాకు చాలా సంతోషంగానే ఉంది అని అంటాడు.
అంటే రాజర్ వాళ్ళ డాడీ చాలా ఆశ్చర్యంగా ఉంటాడు. ఏంటి వీళ్ళ డాడీ క్రిస్టియన్ కాదన్నాడు, దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తి అని చెప్పాడు, ఈయన ఎందుకు ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి మీకు ఇష్టమేనా అని అడుగుతాడు. రాజర్ వాళ్ళ డాడీ అడుగుతాడనమాట. అడిగితే నాకు ఇష్టం అని చెప్పను, నేను ఒక విషయాన్ని మీకు చెప్తానని చెప్పి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ పక్కనే ఒక టేబుల్ పైన వాళ్ళకి ఆల్బమ్ ఉంటే ఆ ఆల్బమ్ తీసుకొని చూపిస్తాడు. సో చూస్తున్నారు కదా, ఈ ఆల్బంలో ఫొటోస్ ఉన్నాయి. చూడండి, ఈ ఆల్బంలో మా పేరెంట్స్ యొక్క ఫొటోస్ ఉన్నాయి. మా పేరెంట్స్ అంతా కూడా చైనాలో నివసించేవారు. మా పేరెంట్స్ ఇద్దరు కూడా మిషనరీస్. సో మేము అక్కడ దేవుని సేవ, మా పేరెంట్స్ అక్కడ దేవుని సేవ చేసేవాళ్ళు. సో ఈ మా పేరెంట్స్ నేను చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా వాళ్ళతో పాటే ఉన్నాను. కొంచెం నాకు ఏజ్ వచ్చిన తర్వాత మా హోమ్ల్యాండ్ జర్మనీకి వెళ్ళిపోయినా, అక్కడ జర్మనీలో నేను నేను స్టడీస్ అక్కడ కంప్లీట్ చేస్తూ వచ్చిన, స్టడీస్ పరంగా నేను జర్మనీలో నివసించాల్సి వచ్చింది అని చెప్పి చెప్తాడనమాట. చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. అవన్నీ విన్న తర్వాత అప్పుడు అంటాడు, నేను జర్మనీ నుంచి మళ్ళీ నా ఉద్యోగ రీత్యా నేను తిరిగి మళ్ళీ నేను బ్రెజిల్లో ఉండాల్సి వచ్చిందని చెప్పి ఆ చరిత్ర అంతా చెప్తాడనమాట. చెప్తే అప్పుడు రాజర్ వాళ్ళ డాడీ అడుగుతాడు, మరి మీరు బాబు వచ్చాడు కదా చర్చ్కి, మీరు కూడా వస్తారా ఈరోజు ఈవినింగ్ చర్చ్కి అని అడుగుతాడు. అడిగితే ఆయన అంటాడు, నేను రాలేను అని అంటాడు. నేను రాను చర్చ్కి అంటే రాను అని డైరెక్ట్గా ఆయన చెప్పడు, కానీ మౌనంగా ఉంటాడు. ఎస్ అని కానీ నో అని కానీ చెప్పడు, మౌనంగా ఉంటాడు. సరే మౌనంగా ఉన్నాడని ఆన్సర్ ఏమి ఇవ్వలేదు కదా అని మామూలుగా వీళ్ళు మాట్లాడి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే చర్చ్లో కాంగ్రెగేషన్లో మీటింగ్ అంతా జరుగుతుంది. మీటింగ్ అయిన తర్వాత చివరిలో వాళ్ళందరూ చూస్తారనమాట, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. రాజర్ వాళ్ళ ఫాదర్ గమనిస్తాడు, ఏంటి ఒక జర్మన్ మనిషి వెనకాల ఉన్నాడు, ఈయన ఎప్పుడు వచ్చాడని చెప్పి వెంటనే ఆత్రంగా ఆయన దగ్గరికి వెళ్తారనమాట. ఇదిగోండి, ఇక్కడ వాళ్ళు జర్మన్ అంటే కార్ల్ వాళ్ళ డాడీ కూడా వాళ్ళకి తెలియకుండానే చర్చ్కి వస్తాడు. చర్చ్కి వచ్చి చర్చ్లో ఉంటాడు, కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట. చివరిలో లాస్ట్ బెంచ్లో కూర్చుని దేవుని వాక్యాన్ని వింటాడు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఆయనకు కూడా కన్విక్షన్ వస్తుంది అనమాట. ఆయన కూడా దేవుని అంగీకరించాలా అన్న మనస్సు వస్తుంది. అప్పుడు చివరికి రాజర్ వాళ్ళ ఫాదర్ లేచి ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు ఎప్పుడు వచ్చారని అడుగుతాడు. అంటే నేను స్టార్టింగ్లోనే వచ్చాను, మీకు తెలియదు, నేను వెనకాల కూర్చున్నాను అని చెప్తాడు. చెప్పినప్పుడు సరే మీ గురించి ప్రార్థన చేయమంటారా అని అడుగుతాడు. అంటే ఆయన అంటాడు, వద్దు, ఏం చేయకూడదు, నాకు ప్రార్థన చేయడం తెలుసు, ఎందుకంటే మా పేరెంట్స్ మిషనరీసే కాబట్టి మా పేరెంట్స్ నాకు నేర్పించారు, సో నేను ప్రార్థన చేయగలను అని చెప్పి ఆయన అక్కడే నిలబడి ప్రేయర్ చేస్తూ ఉంటాడు. ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ నిలబడతారు, ఆయన చుట్టే నిలబడతారు. తర్వాత రాజర్ వాళ్ళ ఫాదర్ అందరు నిలబడతారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎంత భారంగా ప్రార్థన చేస్తూ ఉంటాడంటే ఆయనకి కన్విక్షన్, అంటే ఆయన పాపాలు ఒప్పుకుంటాడు. ఆయన హెఫ్టీ బాడీ, సో ఆయన బాడీ అంతా షివర్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన భారంగా చేసి దేవుని అడుగుతూ ఉంటాడు, నా పాపాలు క్షమించండి, నేను ఎంతో ఘోరమైన పాపినని చెప్పి ఆయన తన పాపాలు ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ని ప్రేయర్ అయిన తర్వాత వాళ్ళ ఫాదర్తో కలుస్తారనమాట. సో కలిసిన తర్వాత వాళ్ళ ఫాదరు దేవుని యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా చాలా సంతోషం అనిపించిన తర్వాత వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోతారు. వాళ్ళ ఫాదరు కార్లో తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే ఆయనకు ఒక ఓల్డ్ ట్రంక్ బాక్స్ ఉంటుంది. ఆ ట్రంక్ బాక్స్లో ఎప్పుడో వాళ్ళ పేరెంట్స్ పెట్టిన బైబిల్ని అప్పుడు ఫస్ట్ టైం ఆయన తీయడం ఆరంభిస్తాడు. సో ఆ బైబిల్ తీసినప్పుడు ఆ బైబిల్ తీయగానే కార్లకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మా ఫాదర్ ఎప్పుడు కూడా ప్రేయర్ చేయలేదు, దేవుని అడగలేదు, కానీ ఇప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని కూడా చదువుతున్నాడు అని చెప్పి చాలా సంతోషించి ఆ కార్ల్ తర్వాత ఫాదర్ వాళ్ళిద్దరూ కూడా కలిసి దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు.
తర్వాత వీళ్ళు కూడా రాజర్ తర్వాత వాళ్ళ ఫాదర్ ఈ లూకాస్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి వచ్చేటప్పుడు జీప్లో కూర్చొని ఇదే డిస్కషన్ వాళ్ళు చేస్తూ ఉంటారు. డాడీ మనకి ఎంత హ్యాపీగా ఉంది కదా, ఒకవైపు కార్లు కూడా రక్షణ పొందాడు, తర్వాత వాళ్ళ డాడీ కూడా రక్షణ పొందాడు అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారనమాట. ఇది యాక్చువల్గా ఇది చివరి ఈ స్టోరీలో ఇది చివరిది అనమాట. ఈ కార్ల ట్రంక్ బాక్స్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తాడో ఆ బైబిల్ తీసి వారిద్దరు ప్రేయర్ చేస్తారో దాని తర్వాత జరిగేది మీరు నెక్స్ట్ లెసన్లో వింటారు. సో ఇక్కడ మనకు ఒక దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఏమనంది చదవండి. ఇంగ్లీష్లో ఏమనుంది? జీసస్ సెడ్, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నో మ్యాన్ కమ్స్ టు ద ఫాదర్. ఎస్, ఏమర్థమైంది మీకు? చదివారు, బాగానే చదివారు. ఏమర్థమైంది? యేసు ఏమన్నాడు? నేనే మార్గము, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ది లైఫ్. ఎవరు మార్గం? యేసు ప్రభు మార్గం. తెలుగులో చాలా బాగా రాయబడింది కదా, యేసు నేనే మార్గం. నేనే అంటే తెలుగులో ఏంటి? నేను మార్గం అని కూడా అనొచ్చు కదా, కానీ నేనే అనే దాంట్లో అర్థం ఏంటి అంటే వేరే మార్గం లేదు, యేసు ప్రభు మాత్రమే మార్గం. అదే కార్లు కూడా వాక్యం వింటున్నప్పుడు సల్వేషన్ ఎట్లా వస్తుంది? కంప్లీట్గా యేసు ప్రభు రక్షకుడని కంప్లీట్గా ఒబీడియన్స్ అంటే మీరు చూపిస్తేనే, అప్పుడు యేసు ప్రభు మార్గం అని తెలిస్తేనే మీరు యేసు ప్రభుని అంగీకరించగలుగుతారు. అలాగే ఇక్కడ కూడా యేసు ప్రభు మార్గము, సత్యము, జీవము. ఎవరికి? ఎవరికి? పాపులైన మనకి యేసు ప్రభు మార్గము, సత్యము, జీవము. మనం ఆయన ద్వారా మనం పరలోకానికి పోగలుగుతాం. లాస్ట్ సెకండ్ డే కూడా అన్న చెప్పాడు కదా, మనం దేవుని దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? ముందు మన పాపాలని ఒప్పుకోవాలి, మన పాపాలని మనం ఒప్పుకోవాలి కదా. చాలాసార్లు ఇప్పుడు అన్న కూడా చెప్పాడు సెకండ్ డేలో, చాలాసార్లు ఇప్పుడు మనుషుల్ని స్పాయిల్ చేసేది ఏంటి? మొబైల్స్. ఎస్, మొబైల్స్ అన్ని చూడండి, మీరు సోషల్ మీడియా అంటారాము ఏమంటారో కానీ అన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మనుషుల్ని స్పాయిల్ చేస్తున్నాయి కదా. సో మీరు ఏం చేయాలి? వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలి, ఓవర్కమ్ చేసుకోవాలి. ఓవర్కమ్ చేయకపోతే ఏమవుతుంది? మనకు తెలియకుండానే పాపంలో మనం ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం విని మనం అంగీకరించే. కార్లు ఎన్ని ఇయర్స్లో దేవుని అంగీకరించాడు? ఓన్లీ 11 ఇయర్స్లో. అట్లాగే బైబిల్లో కూడా సమూయేలు ప్రవక్త చాలా చిన్నగా ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడు. విన్నప్పుడు ఏమైంది? ఆయన దేవునికి లోబడి గొప్ప ప్రవక్త అయ్యాడు. ఇజ్రాయెల్ దేశంలో గొప్ప ప్రవక్త, ఆయనంత గొప్ప ప్రవక్త తర్వాత లేడనమాట. సో అట్లాగా చిన్నప్పుడు మీరు దేవునికి మీ హృదయాన్ని ఇస్తే, సో దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. స్టోరీ అర్థమైందా? ఎస్. సో ఎవరు రక్షణ పొందారు స్టోరీలో? ఈ దినం కార్లు రక్షణ పొందాడు, తర్వాత వాళ్ళ డాడీ కూడా రక్షణ పొందాడు. వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ ముందు ఎక్కడ ఉండేవాళ్ళు? చిన్నప్పుడు చైనాలో ఉండే, తర్వాత వాళ్ళు స్టడీస్ పరంగా ఎక్కడికి వెళ్ళాడు? జర్మనీలో చదువుకున్నాడు. చివరికి ఎక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళు? సో ఈ బ్రెజిల్, అడ్వెంచర్ ఇన్ బ్రెజిల్లో మీరు ఇంకా చాలా స్టోరీస్ వినబోతారు. అర్థమైందా? సో మీరు కూడా మనసులో ప్రార్థన చేసుకోవాలి. రేపటి దినం మనకి ఏం జరుగుతుంది తెలుసా? రేపటి దినం అనగా వాట్ విల్ హ్యాపెన్ టుమారో వీ డోంట్ నో. టుడే ఈజ్ అవర్ డే. ఎస్, వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. ఎస్, ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు యూ హ్యావ్ టు ఆస్క్ వన్ క్వశ్చన్, వాట్ యామ్ ఐ? నేను ఎవరు? నేను ఎందుకు ఈ లోకంలో పుట్టాను? వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ మై డెత్? డెత్ అనేది సర్టెన్ కదా ప్రతి ఒక్కరు. విల్ ఎనీబడి లివ్స్ 100 years here? We don't know. We know only date of birth. We don't know our date of living. Yes, what will happen tomorrow we don't know. Yes, we are seeing around so many things are happening. Yes,
సో బాబు యూ బీ కేర్ఫుల్. ఎస్, మీరు క్లాస్లో ఇట్లానే ఉంటారా? వెన్ యూ డూ ఎనీథింగ్ టీచర్ విల్ గివ్ పనిష్మెంట్. ఎస్, సో బీ అటెంటివ్. ఎస్, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఆస్క్ ద క్వశ్చన్ వాట్ ఐ యామ్, హూ ఐ యామ్. ఎస్, నేను ఎందుకు ఈ లోకంలో ఉన్నాను, ఆ క్వశ్చన్ ఎప్పుడు వేసుకోవాలి. వీఆర్ లివింగ్ అంటే మనం ఏంటి, గ్యాడ్జెట్స్ వచ్చాయి, స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, మొబైల్స్ వచ్చాయి. వీఆర్ ఆల్వేస్, ఒకప్పుడు వెన్ సమ్మర్ హాలిడేస్ విల్ కమ్, ఓల్డెన్ డేస్లో వీ యూస్ టు ప్లే గేమ్స్, లేకపోతే ఏదో రకంగా మనం అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, ఏదో రకంగా టైం విల్ స్పెండ్. బట్ ఇవాళ ఏమవుతుంది, 10 మంది ఇంట్లో ఉన్నారనుకోండి, ఎవ్రీబడి సైలెంట్. వై? all 10 people will have their own mobiles. There is no talking, nothing will be there. అదే కాకుండా still what they are doing, they are having the headset. Mobile unna, but again they are having the headsets. So all these things are spoiling the human being. So be careful. Yes, so you also listen carefully. And what God is saying, I am the way, the truth and the life. యేసు ప్రభు మాత్రమే మార్గం. అందుకే నేనే అంటే దాని తప్ప వేరే మార్గం, యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు పరలోకానికి. కాబట్టి యేసు ప్రభు మాత్రమే మార్గం, యేసు ప్రభు మాత్రమే సత్యం, ఆయనే జీవం. కాబట్టి నన్ను మార్చాడు, అలాగే అందరినీ మారుస్తాడు, ప్రతి ఒక్కరిని. కాబట్టి మీరు దేవుని వాక్యం ఎప్పుడైతే మీ హృదయంలోనికి వస్తుందో, యూ హ్యావ్ టు రెస్పాండ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దెన్ స్లోలీ ద వర్క్ విల్ స్టార్ట్ ఇన్ యువర్ హార్ట్. ఎస్, సో దిస్ ఇస్ అ స్టోరీ. అగైన్ టుమారో యూ విల్ hear the continuous story. Daily you have to come and attend. Yes, now we'll pray. Auntie vastaru, auntie vachi prayer chesi we'll close. It does straighten.